కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్రం మద్దతు సాధించలేకపోవడానికి కారణాలను మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు లోక్సభ చరిత్రలో ఒక రకమైనటువంటి చెప్పుకోవాలంటే చారిత్రాత్మకమైన రోజు. మహిళా రిజర్వేషన్లను ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకొస్తుంటే 2029 ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి మహిళలకు 33% చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి బిల్లును తీసుకొచ్చింది. రాజ్యాంగ చట్ట సవరణ 131 పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. దీంతో పాటు మరొక 2 బిల్లులను కూడా దీనికి జత చేస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందుకు ఆ బిల్లులు తీసుకొచ్చింది. ఒకటి డిలిమిటేషన్కి సంబంధించి నియోజకవర్గాలు, పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీలకు సంబంధించి రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సరిహద్దులు మార్చడం, ఇటువంటి ప్రక్రియ మొత్తాన్ని దాంట్లో ప్రధానంగా మెన్షన్ చేసింది. దాంతోపాటుగా మూడోది యూనియన్ టెరిటరీస్ సంబంధించి ప్రధానంగా 3 పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్ల పెంపుదలను అంటే ఆ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా డీలిమిటేషన్ ప్రక్రియను 3 బిల్లుల రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లులు ప్రధానంగా చూసుకుంటే రాజ్యాంగ చట్ట సవరణ 131 దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా ఎస్సీ ఎస్టీలకు ఏ విధమైనటువంటి రిజర్వేషన్ అయితే ఇప్పుడు చట్టసభల్లో కల్పిస్తూ వస్తున్నారో, రొటేషన్ విధానాన్ని కల్పిస్తూ వస్తున్నారో ఆ విధానంతో పాటు ఇప్పుడు మహిళలకు కల్పిస్తున్నటువంటి 2023లో చేసినటువంటి చట్ట సవరణ ప్రకారం మహిళలకు కూడా చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తూ దాన్ని రాజ్యాంగ సవరణ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ 3 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. దీనికి అనుగుణంగానే 2026లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి జనాభా లెక్కలు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేసిన తర్వాత ఈ బిల్లును అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ప్రభుత్వం సభలో సభ్యులకు వివరించడం జరిగింది. దాంతోపాటుగానే డీలిమిటేషన్ ప్రక్రియను కూడా తాము ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఈ రెండింటితో పాటుగా మిగిలినటువంటి 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్ల పెంపుదలకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించింది. ఈ 3 అంశాలపైన ఏకపక్షంగానే అంటే ఒకే సందర్భంలో ఒకే విధంగా చర్చను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నిన్న మధ్యాహ్నం 11 గంటలు 12 గంటల సమయం నుంచి ప్రారంభమైనటువంటి చర్చ ఈరోజు సాయంత్రం 7:30 గంటల వరకు జరిగింది. 7:30 గంటల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వడంతో చర్చ పైన మొత్తం దీనికి సంబంధించినటువంటి చర్చ ముగిసిన తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లును ముందుకు తీసుకెళ్లడం కోసం అనేటువంటి ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. దాని అనుగుణంగానే డివిజన్ 1 పేరుతోటి స్పీకరు ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 543 స్థానాలు ఉన్నటువంటి లోక్సభలో దాదాపు 326కు పైగా ఓటింగ్ రావాల్సినటువంటి ఉంటుంది. రాజ్యాంగ సవరణ ప్రక్రియ అంటే సభలో ఉన్నటువంటి మొత్తం బలంలో 2/3 వంతుల మెజారిటీ తోటి రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదం పొందాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారం పైన చర్చ చేపట్టడము, దాని కొనసాగింపుగానే ఓటింగ్ నిర్వహించింది. ఓటింగ్లో 290కి పైగా 290 అనుకూలంగా రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవరించాలి అని చెప్పి బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు అనుకూలంగాను 230 ఓట్లు వ్యతిరేకంగాను వచ్చాయి. అయితే సాధారణ మెజారిటీ 2/3 వంతుల మెజారిటీ రావాలి అంటే 320కి పైగా ఓట్లు సాధించాల్సి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఇక్కడ 298తో ఓటింగ్లో అనుకూలమైనటువంటి ఓట్లు రావడంతో ఈ మొత్తం ప్రక్రియకు విఘాతం ఏర్పడినట్లుగానే కనిపిస్తూ ఉంది. మొత్తం ప్రక్రియ అంతా కూడా 2/3 వంతుల మెజారిటీతో లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ 300 మార్కు కూడా దాటలేని పరిస్థితి కాబట్టి మొత్తం ఈ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు వీగిపోయినట్లుగా, బిల్లు ఆమోదం పొందలేదు అని చెప్పి స్పీకర్ ప్రకటించారు. ప్రధానంగా మహిళలకు రిజర్వేషన్ చట్టసభలో, అసెంబ్లీలు, అదేవిధంగా పార్లమెంట్లో రిజర్వేషన్ కల్పిస్తూ 33%
నియోజకవర్గాలు మహిళలకు కేటాయించి 33% మంది ఎట్టి పరిస్థితుల్లో చట్టసభల్లో పాలు పంచుకునే విధంగా మహిళలకు ఆస్కారం ఇవ్వాలని చెప్పి ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. అయితే 2023లోనే ఆమోదం పొందినటువంటి బిల్లు ఈ 2023లోనే చట్టంగా వచ్చినటువంటి బిల్లు పైన కీలకమైనటువంటి చర్చ జరిగింది. 2023లో ఈ చట్టం వచ్చిన సందర్భంలోనే 2024 వెంటనే జరిగేటువంటి 2024 ఎన్నికల్లోనే ఈ మొత్తం ప్రక్రియను మొదలు పెట్టాలి. 33% 543 స్థానాలు ఉన్నటువంటి లోక్సభలో మొత్తం దీంట్లో 33% రిజర్వేషన్స్ అప్పటి నుంచి అమలు చేద్దామని చెప్పి ఆ రోజు జరిగినటువంటి చర్చలో విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ డిమాండ్కు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం 2026 తర్వాత వచ్చేటువంటి జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో, తొలిసారి ప్రచురించేటువంటి జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా తదుపరి మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిద్దాము, మహిళలకు రిజర్వేషన్ కల్పిద్దాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు చెప్పింది. అయితే ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఈ అంశం తెర మీదకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందుకు అనుగుణంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మహిళల రిజర్వేషన్కు సంబంధించి 33% అమలు చేయడానికి అవసరమైనటువంటి చట్ట సవరణ చేయాలి అని చెప్పి ప్రతిపాదించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి జనాభా లెక్కలకు అనుగుణంగా మొత్తం 33% రిజర్వేషన్ని అమలు చేయడానికి అవసరమైనటువంటి డీలిమిటేషన్ ప్రక్రియను కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి ముడిపెట్టింది. దాంతోపాటుగా యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా దీంట్లో ప్రవేశపెట్టడంతో అధికార విపక్షాల మధ్య దాదాపు 18-20 గంటల పాటు వాదోపవాదాలు చర్చలు జరిగాయి. ఈ వాదోపవాదాల చర్చల్లో విపక్షాల వైపు నుంచి పూర్తి స్థాయిలో మహిళల రిజర్వేషన్ కల్పించడంలో ఏ ఒక్కరికి ఎలాంటి పొరపక్షాలు లేవు, ఏ ఒక్కరికి ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. కానీ దీన్ని డీలిమిటేషన్కు పెట్టి నియోజకవర్గాల పెంపుకు అనుసంధానంగా రిజర్వేషన్ అమలు చేస్తామంటే సాధ్యం కాదు. ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాలలో లోక్సభలో ఉన్నటువంటి 543 సంఖ్యలో దానికి 33% అమలు చేయాల్సిందని చెప్పి విపక్షాలు డిమాండ్ చేశాయి. దానికి అధికార పార్టీ కూడా అదే రీతిలో తగిన రీతిలో ధీటుగానే సమాధానం ఇచ్చింది. ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకొక విషయం చెప్పుకోవచ్చు, విపక్షాలు లేవనెత్తినటువంటి అంశంలో మహిళా రిజర్వేషన్ ఇచ్చేటువంటి 33%లోనే ఓబీసీ కోటా సపరేట్గా పెట్టాలి అని చెప్పి మరొక డిమాండ్ను విపక్షాలు లేవనెత్తాయి. దాంతోపాటుగా ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్ కల్పించే విధంగా 33% రిజర్వేషన్తో ఏ విధంగా అయితే చట్ట సవరణ చేస్తున్నారో, రాజ్యాంగాన్ని సవరిస్తున్నారో అదే రీతిలో ఓబీసీలకు కూడా పూర్తి స్థాయిలో చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించే విధంగా చట్టాన్ని ఎందుకు తీసుకురారు అనేటువంటి విషయాన్ని కూడా విపక్షాలు ఈ సందర్భంగా ప్రశ్నించాయి. వీటన్నిటికీ కేంద్ర మంత్రి అమిత్ షా ధీటైనటువంటి సమాధానం చెప్పారు. భారత స్వతంత్ర చరిత్రలో ఇప్పటి వరకు మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పటి వరకు పాలించినటువంటి ఏ ఒక్క ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టలేదు. కాబట్టే ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయి చర్చ చేపట్టింది. దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లబోతున్నట్లుగానే అమిత్ షా ధీటైన రీతిలోనే సమాధానం చెప్పారు. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు, చంద్రశేఖర్ ప్రభుత్వం కానీ, విపి సింగ్ ప్రభుత్వం కానీ, పివి నరసింహారావు ప్రభుత్వంలో కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కానీ ఏ ఒక్క రోజు దీనిపైన అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. అదే రీతిలో ఓబీసీలకు చట్ట సవరణ కల్పించాలని చెప్పి ఇప్పుడు విపక్షంలో కూర్చున్నటువంటి పార్టీ అప్పుడెందుకు కల్పించలేదు? ఎంతసేపు అధికారం పైన ఉన్నటువంటి దృష్టి, అధికారం పైన ఉన్నటువంటి ధ్యాస, అధికారంలోకి రావాలి, దోచుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దృష్టి అంతా ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు. ఆ రోజు అవకాశం ఉన్నప్పుడు, పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేదని చెప్పి అమిత్ షా ధీటుగానే స్పందించారు. అదే కాకుండా ఉత్తర దక్షిణ భారతానికి సంబంధించినటువంటి పొరపచ్చాలు తీసుకునే విధంగా, దాంతోపాటుగా ఉత్తర భారత దక్షిణాల మధ్య ఉత్తర భారతము దక్షిణ భారతం అంటూ ఇద్దరిని విడదీసే విధంగా ప్రవర్తించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి నైజంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి అమిత్ షా తన ధీటైన సమాధానంలోనే పేర్కొనడం జరిగింది. అయితే అన్ని అంశాలను అమిత్ షా వివరించిన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ చట్ట సవరణ 131 బిల్లును స్పీకర్ ఓటింగ్కు పెట్టిన తర్వాత ఓటింగ్లో 2/3 వంతుల మెజారిటీ రావాల్సి ఉన్నప్పటికీ 298 ఓట్లు అంటే 320 ఓట్లకు గాను
298 ఓట్లతో అధికార పార్టీకి, అదేవిధంగా 230 ఓట్లు ప్రతిపక్ష పార్టీకి రావడం జరిగింది. సో దీని ప్రకారం చూసుకుంటే 320 మార్కును దాటలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ చట్ట సవరణ బిల్లు వీగిపోయిందని చెప్పి ఈ బిల్లుకు అనుగుణంగా తీసుకొచ్చినటువంటి డీలిమిటేషన్ బిల్లు, దాంతోపాటుగా యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి బిల్లు, ఈ 2 బిల్లులను కూడా వెనక్కి తీసుకుంటున్నామని విత్డ్రా చేసుకుంటున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో దీంతో మహిళా రిజర్వేషన్కి సంబంధించి నోటిఫై డేటు ఇప్పటి వరకు రాలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది, నిన్న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ను అమలు చేయడానికి అవసరమైనటువంటి ఒక డేట్ని ఇప్పటికే అనౌన్స్ చేశాం కాబట్టి దాని ప్రకారమే ముందుకెళ్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు వాయిదా పడిన తర్వాత, లోక్సభలో ఓటింగు అంతా అయిపోయిన తర్వాత ప్రస్తుతం ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి భేటీ జరుగుతోంది. ఎన్డీఏ నేతలతో అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేకంగా భేటీ అయి ఉన్నారు. ఇప్పుడు లోక్సభలో జరిగినటువంటి మొత్తం వ్యవహారాల్ని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి విపక్షాలను ప్రజల వద్దకు ఏ విధంగా తీసుకువెళ్లాలనేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక కార్యాచరణను రూపొందించబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఓవర్ టు స్టూడియో.